హాయ్ అండి. అందరికి నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే, ఇదిగోండి ఈ కరెంట్ లైన్ అంతా చూస్తున్నారు కదా! ఈ లైన్ అంతా కూడా లూజ్ అయిపోయింది స్పాన్ మొత్తం. ఎందువల్ల జరిగిందంటే, డీటీఆర్ పోల్ పక్కకైతే ఒరిగిపోయింది. ఒరిగిపోవడం వల్ల ఈ స్పాన్ అంతా కూడా లూజ్ అయిపోయింది. ఈ లూజ్ స్పాన్‌ని టైట్ చేయడానికైతే ఈరోజు మా కాంట్రాక్టర్ గారి టీమ్ అయితే వచ్చింది. ఆ కాంట్రాక్టర్ గారి టీము క్రేన్ ట్రాక్టర్ తోటి మొత్తం సామాను యేసుకొని వచ్చారు. తీరా చూస్తే లేఅవుట్‌లోకి వచ్చేసరికి వర్షాలు బాగా కురవడం వల్ల ట్రాక్టర్ అయితే గాలిలో పడిపోయింది. గాల్లో పడిపోయి ట్రాక్టర్ అయితే దిగబడిపోయింది మొత్తం లోపలికంటా కూడా. ఒక చక్రం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది మొత్తం. ఎంత ప్రయత్నించినా సరే పైకైతే రావట్లేదు. ఈ ట్రాక్టర్‌ని తీయడానికైతే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము. మామూలుగా మేమైతే వేరే పని చేద్దామని వస్తే ఈ ట్రాక్టర్ దిగబడిపోయింది. దిగబడిపోయిన ట్రాక్టర్‌ని ఎలాగైనా సరే పైకి లాగాలని చెప్పైతే మేమైతే దానికైతే సపోర్ట్ అయితే ఇచ్చాము. ఎంత సపోర్ట్ ఇచ్చినా సరే ఈ ట్రాక్టర్ అయితే పైకైతే రావట్లేదు. ఫస్ట్ అయితే కొంచెం చక్రం అయితే బయటకొచ్చింది. ఇంకా ట్రాక్టర్ అయితే బయటకొచ్చేసింది అనుకున్నాము. కానీ ట్రాక్టర్ అయితే బయటికి రావట్లేదు. ఇంకా తీరా చూస్తే వేరే ట్రాక్టర్‌ని అయితే తీసుకురావాల్సిందే. మేమైతే ఇప్పుడు వేరే ట్రాక్టర్‌ని తీసుకొస్తే గాని ట్రాక్టర్ అయితే బయటకొచ్చేలా లేదు. దగ్గరలో అయితే ఏ ట్రాక్టర్‌లో కూడా కనిపించట్లేదు. మామూలుగా ట్రాక్టర్ రావాలన్నా సరే ఇదంతా కూడా మట్టి రోడ్లండి. ఆ ట్రాక్టర్ దిగిపోద్దేమో అని భయమేస్తుంది. మొత్తానికి ట్రాక్టర్ కోసం ప్రయత్నించి చూస్తే పొలాల్లో దమ్ము చేసే ట్రాక్టర్ అయితే కనిపించింది. ఆ ట్రాక్టర్‌నే తీసుకొచ్చి ట్రాక్టర్ లాగడానికైతే ప్రయత్నిస్తున్నాం మొత్తానికి. వస్తదో రాదో చూద్దాం మరి. దమ్ము ట్రాక్టర్ బానే దొరికింది. వీల్స్ ఉన్నాయి. ఈ వీల్స్ స్లిప్ అవ్వకుండా సింపుల్‌గా లాగేస్తదనుకున్నాము. ఈ వీల్స్ ట్రాక్టర్ కూడా పైకైతే లాగలేకపోతుంది. ఏం చేస్తుండు మరి ఇంకో ట్రాక్టర్ కోసమైతే ఎతకాలి మరి. ఈ ట్రాక్టర్ అయితే లాగలేకపోతుంది. వేరే ట్రాక్టర్‌ని తీసుకొచ్చి మళ్ళీ లాగించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది బాగా దిగిపోయిన చక్రం. ఈజీగా రావట్లేదు. అలాగే ఏ బండి కావాలిదా బండి వేసి వెళ్ళొచ్చండి. శుభ్రంగా మొత్తం 3 బళ్ళు ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3, 4 బళ్ళు ఉన్నాయి. ఏ బండి వేసి వెళ్దాం? ఇగో ఈ చివరి బాగుంది. అనిల్ ఇక్కడ ఏంటబ్బా ఈ సెలెక్ట్ చేసుకెళ్దాం. మొత్తానికి ట్రాక్టర్ కోసం దిగితే ఒక ట్రాక్టర్ ఫ్యాక్టరీ ఉన్నట్టుగా ఇక్కడ 4 ట్రాక్టర్లే దొరికినాయి. మొత్తానికి ఆ ట్రాక్టర్ని అయితే వేసుకుని ఈ ట్రాక్టర్ దగ్గరికి వచ్చాము. ఈ ట్రాక్టర్ కట్టి ఇప్పుడైతే లాగాలి. ఈ ట్రాక్టర్ ఈజీగా లాగేస్తా అనుకున్నాం మరి. ఈజీగా లాగేస్తే మా పని తొందరగా అవుతుంది. లేకపోతే సాయంత్రం అయిపోతుంది ఇంకా. లాభం లేదండి. ఈ ట్రాక్టర్ వచ్చినా సరే ఎదరి నుంచి అయితే లాగలేకపోతుంది. వెనక నుంచి లాగుదామని చెప్పి అన్నారు డ్రైవర్ గారు. వెనక నుంచి లాగడానికి అయితే ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడైతే ట్రక్ ఉంది అడ్డుగా. ఈ ట్రక్‌ని అయితే మొత్తం ఆ కాంట్రాక్టర్ టీమ్ అంతా కూడా మొత్తం చేతులతోనైతే బయటకి గెంటేశారు. గెంటేసి ఇప్పుడైతే వెనక నుంచి అయితే కట్టి లాగాలి, ప్రయత్నించాలి. వెనక నుంచి అయితే ఈజీగా వచ్చేస్తున్నది అంటున్నారు డ్రైవర్ గారు. ఈసారి వెనక నుంచి ఎలాగైనా సరే ట్రాక్టర్‌ని ఈజీగా లాగేయాలని చెప్పి మా వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ట్రాక్టర్‌కి ఎక్కడ కడితే ఈజీగా లాగుతుందో ట్రై చేస్తున్నారు మొత్తానికి. ఈసారైతే ట్రాక్టర్‌ని అయితే లాగేయాలి. ఈసారి ట్రాక్టర్ రాకపోతే కనుక మా కష్టం అంతా కూడా వృధా అయిపోయినట్టే. ఎందుకంటే చాలా పని ఉంది ఎదర. ఆ పని చేయాలంటే కనుక ఈ క్రేన్ ట్రాక్టర్ చాలా ఉపయోగం మాకు. అందుకనే మేమైతే ఈ ట్రాక్టర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈసారి మా కష్టం అయితే ఫలించింది. వెనక నుంచి లాగితే ఈజీగా వచ్చేసిన ట్రాక్టర్. ఈ వీడియో మీకు నచ్చట్లేదు కనుక ఈ వీడియోని అయితే వెంటనే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.